ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వెల్కమ్ టు సాక్షి లైఫ్. మనం వేసే ప్రతి అడుగు లేదా మనం చేసే ప్రతి పని సహజంగానే అయిపోతుంది అనిపిస్తుంది. కానీ ఒకవేళ మన నరాల వ్యవస్థ నెమ్మదిగా దెబ్బతింటే పరిస్థితి మరోలా ఉంటుంది. ఒకవేళ మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే వ్యాధి సోకితే పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించగలుగుతారా? సరే, ఈ వ్యాధి ఏంటి? నరాలకు సంబంధించిన ఈ వ్యాధి గురించి తెలుసుకోవడానికి మనం ఈరోజు డాక్టర్ నివేదిత మేడం దగ్గరికి వచ్చాము. మేడం ఇక్కడ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ ఏదైతే బేగంపేటలో ఉందో అక్కడ కన్సల్టెంట్ న్యూరోఫిషియన్గా ఉన్నారు మేడం. చాలా సీనియర్ డాక్టర్. సో రోజు వారి కేసెస్ చూస్తూ ఉంటారు. తనని అడిగి తెలుసుకుందాం. మేడం, స్ట్రైట్ క్వశ్చన్ మేడం. యాక్చువల్లీ ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటే చాలామందికి తెలియదు, దాని గురించి చెప్పండి. మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటే బేసిక్గా మనకి ఏంటంటే బ్రెయిన్ లేదా స్పైనల్ కార్డ్లో ఉండే పెద్ద నరాలు ఏవైతే ఉంటాయో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం దాన్ని, అది ఎఫెక్ట్ అవుతుంది. దాంట్లో ఒక్కొక్క నరాన్ని కనుక మనం తీసుకుంటే ఒక కరెంటు వైర్కి ఎలాగైతే లోపల కాపర్ వైర్ ఉండి చుట్టూతా ఒక ఇన్సులేషన్ ప్లాస్టిక్ ఆర్ రబ్బర్ టైప్లో ఉంటుంది చూసారా, అది దాన్ని మైలిన్ షీత్ అంటాం. నరం పైన ఉండేది లోపల ఉండే ఆ కాపర్ వైర్ లాంటి సబ్స్టెన్స్ ఏదైతే ఉందో యాక్సాన్ అంటాం. ఈ మైలిన్ షీత్, ఈ పొర ఎప్పుడైతే తొలగిపోతుందో దాన్ని డీమైలినేషన్ అంటాం. బ్రెయిన్లో ఉన్న ఈ పెద్ద పెద్ద నరాలు లేదా స్పైనల్ కార్డ్లో ఉన్న పెద్ద నరాల మీద ఉన్న పొర తొలగిపోవటాన్నే సెంట్రల్ డీమైలినేషన్ అని పిలుస్తాం. దీంట్లో 3-4 వెరైటీస్ జబ్బులు ఉంటాయి. మరి ముఖ్యంగా మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే దాని మీద విపరీతంగా రీసెర్చ్ జరిగింది. ఎంతోమందికి ఈ డిసీజ్ నుంచి కాళ్ళు చేతులు పడిపోవడం, చూపు సరిగా కనపడకపోవడం, మాట మింగడానికి ఇబ్బంది, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇది ఎందుకు వస్తుంది అసలు? ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మన బాడీ లోపల ఏవైతే ఫైట్ చేయాల్సిన సెల్స్ ఉంటాయో, వైట్ బ్లడ్ సెల్స్, అవి కొన్ని యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయాలి. ఏదన్నా వైరస్కి అగెయిన్స్ట్గా లేదా వ్యాక్సిన్ ఎక్కించుకుంటాం మనం. ఆ వ్యాక్సిన్ పని ఏంటి? ఇమ్యూనిటీని ట్రిగ్గర్ చేసి ఒక డిసీజ్కి అగెయిన్స్ట్గా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడం. అది ఎప్పుడైతే ఓవర్ షూట్ అవుతుందో అనుకోని పరిస్థితుల్లో ఈ మైలిన్ షీత్ మీదకి ఆ యాంటీబాడీస్ అటాక్ చేసేస్తాయి. దానివల్ల వచ్చేదే మల్టిపుల్ స్క్లెరోసిస్. దీంట్లో ఆలిగోక్లోనల్ బ్యాండ్స్ అనే ఒక టెస్ట్ చేసుకొని అది గనక పాజిటివ్ వచ్చిందంటే ఈ మైలిన్ షీత్ని తినేసే యాంటీబాడీస్ బ్రెయిన్లోకి, స్పైనల్ కార్డ్లోకి ప్రవేశించినట్టే లెక్క. సో వీటిల్ని మనం వెన్నుపూసల నుంచి ఫ్లూయిడ్ తీసుకొని సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ ద్వారా పరీక్షిస్తాం. మేడం, అంటే సాధారణంగా దీనికి వచ్చే సైన్స్ ఏంటి మేడం? అంటే ఇట్లాంటి సిగ్నల్స్ ఇచ్చినప్పుడు బాడీ మనం దాన్ని ఎట్లా గుర్తించడం? ఎవరికైనా కూడా రకరకాల సమస్యలతోటి మా దగ్గరికి నరాల సమస్యలు వస్తుంటారు. తలనొప్పి దగ్గర నుంచి మొదలు పెడితే బొటన వేలిలో పొడుచుకునే న్యూరోపతి దాకా రకరకాలు ఉంటాయి. అయితే ఆప్టిక్ న్యూరైటిస్ అనేది క్లాసిక్గా ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్లోని సిమ్టమ్. 30-35% ఆఫ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ పేషెంట్స్కి కంపల్సరీగా ఆప్టిక్ న్యూరైటిస్ అనేది ఉంటుంది. సో ఆప్టిక్ న్యూరైటిస్ అంటే ఏంటి? ఈ నరాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఆర్గన్కి అవి సప్లై చేయాలి. అలానే కంటి చూపుకి సంబంధించిన నరాన్ని ఆప్టిక్ నర్వ్ అంటాం. ఈ ఆప్టిక్ నర్వ్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ లేదా పూత, దాన్నే ఆప్టిక్ న్యూరైటిస్ అంటాం. కంటిలో వాపు, విపరీతమైన నొప్పితో కూడిన సడన్ విజన్ లాస్ అయిపోతుంది. అది ఒక చిన్న భాగంలో కావచ్చు, పూర్తిగా చీకటి అయిపోవచ్చు. ఒక కంట్లోనే రావచ్చు లేదా 2 కళ్ళల్లోనూ రావచ్చు. 2 కళ్ళలో వచ్చిందంటే అది చాలా సీరియస్ అండ్ సివియర్ కండిషన్ కింద పరిగణించాలి. మల్టిపుల్ స్క్లెరోసిస్లో 4 వెరైటీస్ ఉంటాయి మళ్ళా. సో ఈ ఆప్టిక్ న్యూరైటిస్తో పాటుగా స్పైనల్ కార్డ్ సిమ్టమ్స్ ఉన్నాయా, బ్రెయిన్లో స్ట్రోక్ లాంటి సిమ్టమ్స్ వచ్చినాయా, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. 4 వెరైటీస్ ఏంటి అని అంటే, ఒకటి ఒకే ఒక్క ఎపిసోడ్ వచ్చి ఇంకా అలా జీవితాంతం అది ప్రోగ్రెసివ్గా పెరుగుతూ పోతుంది జబ్బు అనేది. అంటే గ్రాడ్యువల్గా సిమ్టమ్స్ ఇంక్రీజ్ అయిపోతూనే ఉంటాయి. ఇవాళ ఓన్లీ కంటి చూపే తగ్గింది, రేపు మాట పడిపోవచ్చు, ఎల్లుండి కాలు చేయి వీక్ అవ్వచ్చు, తిమ్మిరి రావచ్చు, లేకపోతే స్పర్శ కోల్పోవచ్చు. ఇలాంటిది ప్రోగ్రెస్ అవుతూ ఉంటే కనుక దాన్ని ప్రోగ్రెసివ్ లేదా ప్రైమరీ ప్రోగ్రెసివ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ అని పిలుస్తాం. కొన్నిసార్లు విడతలుగా వచ్చి అక్కడి నుండి మెల్లగా ప్రోగ్రెస్ అయిపోతూ ఉంటుంది, సెకండరీ ప్రోగ్రెసివ్ అంటాం. అన్నిటికంటే మోస్ట్ కామన్ వెరైటీ
రిపీటెడ్గా అటాక్స్ వస్తూ ఉంటాయి. దాన్నే RRMS అని పిలుస్తారు, రిలాప్సింగ్ రెమిటింగ్ మల్టిపుల్ స్క్లీరోసిస్. సో ఇది చాలా కామన్ అన్నమాట ఇండియా కామన్, యుక్త వయసులో, వరల్డ్ మొత్తంలో కూడా కామన్. ఇంకా కూడా తీసుకుంటే యాక్చువల్గా యూరోపియన్స్లో, ఎక్కువ వైట్ పాపులేషన్లో ఇది ఎక్కువ అని చెప్తారు. బట్ మన ఇండియాలో కూడా చాలా చూస్తున్నాం. యుక్త వయసులో ఉన్న ఆడపిల్లల్లో మరి ముఖ్యంగా వస్తూ ఉంటుంది. సో వీళ్ళలో ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికన్నా ఉంటే కనుక వెంబడే మనం అయితే స్ట్రోక్ సస్పెక్ట్ చేస్తాం పెద్ద వయసు వాళ్ళలో. యుక్త వయసు వాళ్ళలో వస్తే కనుక ఈ మల్టిపుల్ స్క్లీరోసిస్ లేదా డీమైలినేషన్ అనేది ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఇమ్మీడియట్గా టెస్ట్లు అంటే వాళ్ళకి అనుమానం రాదు కదా మేడం ఇది మల్టిపుల్ స్క్లీరోసిస్ అని. కరెక్ట్. సో హౌ టు గో అబౌట్, అంటే ఇమీడియట్ టెస్ట్ ఏ టెస్ట్ చేయించుకోవాలి? మనం ఎప్పుడైనా కూడా ఒక ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకో ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరకో వెళ్తాం. వాళ్ళకి మల్టిపుల్ స్క్లీరోసిస్ గురించిన అవగాహన ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోస్ మనం చేస్తున్నవి ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఒక అవేర్నెస్, ఒక అవగాహన కలిగి ఉన్నారనుకోండి, కేవలం వాళ్ళకి వచ్చేది ఏదో చిన్నపాటి సిమ్టమే అయి ఉండొచ్చు. చెయ్యి ఒత్తుకుపోవటం వల్ల తిమ్మిరి రావచ్చు, లేకపోతే కనుక ఏదన్నా నొక్కుకొని కాస్త ఇక్కడ చెయ్యి రిస్ట్ ఎక్కువ ఉపయోగిస్తుంటారు, సైక్లింగ్ ఎక్కువ చేయడమనో పని ఎక్కువ అవ్వడమనో వాటి వల్ల తిమ్మిరి పట్టినట్టు ఒక్కొక్కసారి వాపు నొప్పి అనేవి రావచ్చు. అలాంటి సింపుల్ కారణాలు కాకుండా వాళ్ళకి అది కనుక చాలా సివియర్గా అనిపిస్తోంది, అప్పుడు వాళ్ళకి అనుమానం రావాలి, ఇదేదో నరం ప్రాబ్లం ఉంది, నాకు నిన్నటిదాకా లేనిది వాళ్ళ సడన్గా వచ్చింది, నేను అబ్నార్మల్గా కూడా ఏం పని చేయలేదు, దాని మీద ఏం ఒత్తిడి పడలేదు, అయినా కూడా ఇదేదో వీక్ అయింది, తిమ్మిరిగా ఉంది, ఏంటి అనేది వెంబడే వెళ్ళి జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వాలి. వాళ్ళు పరీక్ష చేసుకున్నప్పుడు ఈ వయసులో రావాల్సింది కాదు కదా అని వాళ్ళకు కూడా అనుమానం వస్తే న్యూరాలజిస్ట్ దగ్గరికి పంపుతుంటారు. ఇప్పుడు ప్రజల్లో కనుక జనరల్ పబ్లిక్లో ఇది అవేర్నెస్ ఉందనుకోండి, ఇలా ఎప్పుడన్నా అలా అబ్నార్మల్గా తిమ్మిరి అనిపించంగానే ఫస్ట్ ఏమి ఆలోచించకుండా డైరెక్ట్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వచ్చేస్తారు. మాకు గనక అది సీరియస్ కండిషన్ అనిపించింది అనుకో, దానికి కావాల్సిన టెస్ట్స్ అవి చేస్తాం. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి, నాకు మా గురువులు నేర్పించింది ఒకటే, ఫస్ట్ హిస్టరీ తీసుకోవాలి. పేషెంట్ని క్వశ్చన్స్ అడిగిన దాంతో వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ ఎప్పుడు మొదలయ్యాయి, ఎలా ప్రోగ్రెస్ అయ్యాయి, దాంతో 90% ఆఫ్ ద టైమ్స్ డయాగ్నోసిస్ ఏంటో మాకు అర్థమైపోతుంది. కాకపోతే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలి కాబట్టి లీగల్గాను వాళ్ళకు కూడా రేపొద్దునే సైడ్ ఎఫెక్ట్స్ క్వశ్చన్ రాకూడదు. దానికోసం కొన్ని పరీక్షలు అనేది చేయడం జరుగుతుంది. ఎగ్జామిన్ చేసి నిజంగా ఇక్కడ పాయింట్లో మనకి ఇక్కడ ప్రాబ్లం ఉంది అని కనుక మాకు అనిపిస్తే బ్రెయినే స్కాన్ చేయాలనా, స్పైనల్ కార్డ్ చేయాలా, నరంకి చేయాలా అనేది మాకు అర్థం అవుతుంది. ఆ టెస్ట్ని పర్టికులర్గా ఆర్డర్ చేస్తే ఎంఆర్ఐ స్కాన్లో మనకి టిపికల్గా కొన్ని చోట్ల మెన్షన్ చేస్తామన్నమాట. అక్కడ వైట్ కలర్లో చిన్న చిన్న స్పాట్స్ లాంటివి కనపడతాయి. మళ్ళీ ఈ స్పాట్స్ అనగానే ChatGPTలో పెట్టారనుకోండి, ఏఐని అడిగారనుకోండి, ప్రతి స్పాట్ మల్టిపుల్ స్క్లీరోసిస్ అంటుంది. సో ప్రతి స్పాట్ ఇది స్ట్రోకే అంటుంది. అలా అని మనం భయపడకూడదు. ఇది నిజంగా ఆ సిమ్టమ్కి కొరిలేట్ అవుతుందా లేదా, ఈ పర్టికులర్ పర్సన్లో అది వ్యాలిడా కాదా అనేది మాకు అర్థమవుతుంది కాబట్టి సో మేము వాళ్ళని ప్రాపర్గా మళ్ళీ గైడ్ చేస్తాం. ఎంఆర్ఐ చేసాం, నార్మల్గా ఉంది, సో వర్రీ అవ్వక్కర్లేదు, ఇలా మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. లేదు మల్టిపుల్ స్క్లీరోసిస్ అని నిర్ధారణ అయింది, రేడియోలాజికల్గా ప్రూవ్ అయిపోయింది, క్లినికల్గా మేము సస్పెక్ట్ చేసాం, సిమ్టమ్స్ వైజు మనం పరీక్ష చేసిన ఎగ్జామినేషన్ ఫైండింగ్స్ కూడా మ్యాచ్ అయ్యాయి, అప్పుడు ఫైనల్గా మనం బ్లడ్ టెస్ట్లో కొన్ని యాంటీబాడీస్, స్పైనల్ కార్డ్ నుంచి తీసిన ఫ్లూయిడ్లో కొన్ని యాంటీబాడీస్, ఇవి టెస్ట్ చేసి నిర్ధారణ అనేది చేస్తాం. ఒకసారి అది నిర్ధారించామనుకోండి, స్టెరాయిడ్స్ లాంటివి, స్టిరాయిడ్ స్పేరింగ్ ఇమ్యూనోసప్రెసెంట్స్ అని ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్ని చేయడం జరుగుతుంది. మేడం ఇది ఎక్కువ మహిళల్లోనే చూస్తారా, ఎట్లా ఉంటుంది? కొన్ని ఆర్టికల్స్లో చూస్తే మహిళలే దీనికి ఎక్కువ విక్టిమ్స్ అవుతున్నారు. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ పర్సే చూసుకుంటే ఫీమేల్ హార్మోన్స్ యాక్షన్ వలన, ఫీమేల్ బాడీలో వచ్చే రకరకాల మార్పుల వలన కూడా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేది వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలా అని మగవాళ్ళలో అసలు రాదా అని అంటే అది తప్పు. సో మగవాళ్ళలో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1:10 రేషియోలో చూసామనుకోండి, ఆడవాళ్ళల్లో 2:10 రేషియోలో అనుకోవచ్చు. అంటే కొన్ని రకాలు మళ్ళీ మల్టిపుల్ స్క్లీరోసిస్ ఒక రకమైతే NMO అని ఇంకోటి ఉంటుంది. సో అదైతే ఆల్మోస్ట్ మనకి విమెన్లో చాలా ఎక్కువ చూస్తాం. మోర్ దాన్ 90% విమెనే ఉంటారు. ఓన్లీ ఒక 10% ఆఫ్
ఆ Type of, ఎన్ఎంఓ yeah. డిసీజ్లో మెన్ అనేది కనిపిస్తూ ఉంటారు. ఓకే. సో మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది మెన్లో కూడా రావచ్చు, విమెన్లో Yeah. కూడా రావచ్చు. అండ్ ఏజ్ గ్రూప్ కూడా చూసుకుంటే యంగెస్ట్ పేషెంట్ నేను చూసింది మల్టిపుల్ స్క్లెరోసిస్ 4 year పిల్లాడు. అయ్యో. సో మిడిల్ ఏజ్ అనేది చాలా కామన్గా వస్తుంది, కానీ అప్ టు 70 years కూడా చూసిన కేసెస్ ఉన్నాయి. అప్ టు 4 years 5 years ఏజ్ గ్రూప్ దాకా కూడా అది లోవర్ లైన్లో ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ వెరీ కామన్ బిట్వీన్ 14 to 45 years అనుకోవచ్చు. మేడం, ఒకవేళ దీన్ని చాలామంది ఒట్టి తిమ్మిరే కదా అని నెగ్లెక్ట్ చేయొచ్చు, లేకపోతే పోస్ట్పోన్ చేయొచ్చు, లేకపోతే సమ్ హోమ్ టిప్స్ ఆర్ ఏఐ హెల్ప్తోని వీ కెన్ మేనేజ్ అనుకునేవాళ్ళు. అది ఒకవేళ నెగ్లెక్ట్ అయితే ఆ పరిస్థితి ఏంటి మేడం? ఎంత సీరియస్గా అది ఎవాల్వ్ అవుతుంది? ఎగ్జాంపుల్ ఒక చిన్న పేషెంట్ది స్టోరీ చెప్తాను. సో ఆవిడ అలాగే వంట చేసుకొని ఫ్యామిలీని రన్ చేసే లేడీ అనమాట. ఒకసారి ఇలాగే ఆవిడకి హెడేక్ వచ్చి ఐలో విజన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి నిమ్స్కి వెళ్ళి ఇవాల్యుయేషన్ చేసుకొని ట్రీట్మెంట్ అంతా కూడా అద్భుతంగా జరిగిపోయింది. మల్టిపుల్ స్క్లెరోసిస్ అని నిర్ధారించేశారు, ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆవిడ ఒక 1 week 10 days వాడంగానే విజన్ అంతా ఇంప్రూవ్ అయిపోయింది. దాంతో ఆవిడ ఏం చేశారు, ట్రీట్మెంట్ ఆపేశారు. ఫాలో అప్ కూడా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఏదో చిన్న చితక జ్వరం వస్తేనో తలనొప్పి వస్తేనో మందుల షాప్ వాడిని అడిగి మందులు వేసుకుంటున్నారు, ఇగ్నోర్ అయిపోయింది. అదే 3 years తర్వాత రీసెంట్గా రెండో వైపున మళ్ళా ఐ ప్రాబ్లం స్టార్ట్ అయిందని డౌట్ వచ్చింది. అయినా కూడా అవే మందులు తెచ్చి వాడుకుంటే సరిపోతుంది కదా అని 1-2 మందులు ఆ ప్రిస్క్రిప్షన్లోవి తెచ్చుకున్నారు. ఆఫ్టర్ 3 years దురదృష్టవశాత్తు ఏమైందంటే స్టిరాయిడ్ మందు ఇవ్వకుండా మిగతావి బలం టాబ్లెట్స్ అవి ఇవి గ్యాస్ టాబ్లెట్లు అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ వాడారు, కానీ స్టిరాయిడ్ అనేది పడలేదు, అసలుది పడలేదు. దాంతో ఏమైంది, కంప్లీట్ లెఫ్ట్ ఐ విజన్ అంతా 0 అయిపోయింది. ఇక విజన్ 0 అయిన తర్వాత మన దగ్గరకు వచ్చేది ఎట్లా రికవర్ చేసేది? ఇంకా ఆల్మోస్ట్ 1 week గడిచిపోయింది, ఆ నర్వ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అప్పుడు ఆవిడకి హై డోస్ ఐవి స్టిరాయిడ్స్ పెట్టి షుగర్స్ షూటప్ అవుతుంటే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇచ్చుకొని రికవర్ చేయడంతో ఒక 40-50% వరకు విజన్ అనేది రీగెయిన్ అయింది. ఇంకా ఆవిడ వంట చేయలేరు, బయటికి వెళ్ళలేరు, ఆవిడంతటా ఆవిడ నడవాలన్నా కూడా లెఫ్ట్ సైడ్ అంతా సరిగా కనపడదు. ఇంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఎందువల్ల వచ్చింది? ఇగ్నోరెన్స్, దాని వలన నెగ్లిజెన్స్. ఈ రెండుటల నుంచి మనం ఒక మనిషిని కాపాడగలం. వాళ్ళ చూపు, వాళ్ళ కాలు చెయ్యి వాళ్ళకు ఉన్నాయనుకోండి, వాళ్ళు మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ఉండే మేజర్ సపోర్ట్ ఇప్పుడు కోల్పోయినట్లు అవుతుంది. సో ఇలా అవ్వకుండా ఉండాలంటే అది స్ట్రోక్ కానివ్వండి, మల్టిపుల్ స్క్లెరోసిస్ కానివ్వండి, వెంబడే ట్రీట్మెంట్ జరిగితే రికవర్ అయ్యే అవకాశాలు 90-95% ఉంటాయి. ఇక మనం పూర్తి అటెంప్ట్ పెట్టినా కూడా అది రికవర్ కాకపోతే దట్ ఈజ్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్ అండ్ దేర్ హ్యాండ్. అది ఇంకా దేవుడి నిర్ణయం అనుకుని వదిలేస్తాం. అసలు అటెంప్టే చేయలేదనుకో, ఖచ్చితంగా అది మన తప్పే. మేడం, ఇప్పుడు మీరు చిన్నపిల్లల్లో కూడా వస్తుంది అంటున్నారు, పెద్దవాళ్ళలో కూడా వస్తుంది అంటున్నారు. చిన్నపిల్లల్లో విషయానికి వస్తే మేడం, వాళ్ళు ఎట్లా లైఫ్ లాంగ్ దే షుడ్ బి ఆన్ మెడికేషన్, ఎట్లా మేడం పరిస్థితి, హౌ దే షుడ్ గో? సో ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ ఎలా అంటేనండి, ఆ యాంటీబాడీస్ అనేది యంగ్ ఏజ్లో ఇమ్యూన్ సిస్టమ్ చాలా యాక్టివ్గా ఉన్నప్పుడు ఇది కూడా ఓవర్ యాక్టివ్ ఉంటుంది. సో ఒక ఏజ్ అయిన తర్వాతన ఎప్పుడైతే వాళ్ళు ఈ డిసీజ్ని అధిగమిస్తారు అని అనుకుంటామో, ఒక 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల దాకా అసలు రిలాప్స్ అనేది రాలేదు, అప్పుడు మెడిసిన్స్ని తగ్గించేస్తాం. ఈ స్టిరాయిడ్స్ ఎక్కువ రోజులు వాడకూడదు కాబట్టి అందులో కూడా అందరూ వచ్చి మమ్మల్ని మరి స్టిరాయిడ్స్ వాడకూడదు అంటారు, మీరేమో మాకు స్టిరాయిడ్స్ పెట్టారు అని అడుగుతారు. ఎనబాలిక్ స్టిరాయిడ్స్ వేరు, ఈ మెడికల్గా మనం వాడే స్టిరాయిడ్స్ వేరు. అక్కడ వాడే డోసెస్ వేరు, ఇక్కడ వాడుతున్న డోసెస్ చాలా టైట్రేటెడ్గా ఇవ్వవలసిన థెరాప్యూటిక్ డోసెస్లోనే నిర్ధారిత సమయంలో మాత్రమే మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులోనూ డాక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మినిమం ఎంత వీలైతే అంత తక్కువలో ఇస్తాం ట్రీట్మెంట్. ఒకసారి స్టిరాయిడ్ అంటూ మనకి బాడీలోకి వెళ్ళి ఇమ్యూనిటీ కొంచెం తగ్గింది, డిసీజ్ రిలాప్స్లోకి వచ్చిందన్నాక ఇమ్యూనో సప్రెసెంట్స్లో స్టిరాయిడ్ లేకుండా ఉండేవి చాలా ఉంటాయి. వాటిల్లో యాంటీబాడీస్, కొన్ని మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని పిలుస్తాం. అవి ఏం చేస్తాయంటే ఈ ఓవర్గా యాక్ట్ చేస్తున్న యాంటీబాడీస్ని, ఆటో యాంటీబాడీస్ని కౌంటర్ యాక్ట్ చేస్తాయి. రెండు కలిసి 2 దేశాల ఆర్మీలు ఫైట్ చేసుకున్నట్టు ఫైట్ చేసుకొని ఈ ఆటో యాంటీబాడీస్ని సప్రెస్ చేసేస్తాయి. కానీ ఇక్కడెక్కడ స్టిరాయిడ్స్ లేవు. అండ్ అవి
కొంత మన న్యాచురల్ ఇమ్యూనిటీని కూడా తగ్గిస్తాయి. సో ఈ ఇమ్యూనోసప్రెసెంట్స్ వాడుతున్న పిల్లలు లేదా యుక్త వయసులో ఉన్న ఆడవాళ్ళు రేపొద్దున ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలన్నా వాళ్ళ గ్రోత్ మీద బేబీ మీద ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి చాలా రకాల లేటెస్ట్ ఇంజెక్షన్స్ వస్తున్నాయి. సో కొన్ని రకాల ఓరల్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, కొన్నిటిలో సైడ్ ఎఫెక్ట్స్ వలన అవి విత్డ్రా చేసి మళ్ళీ ఇంజెక్షన్ ఫామ్ పెట్టాల్సి వస్తుంది. కొన్ని విపరీతమైన కాస్ట్లీ ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. నేను రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇంజెక్షన్ కాస్ట్ విని భయపడిపోయినప్పుడు, కానీ ఇండియాలో అందరు రెడీగా ఉన్నారు ఇప్పుడు. ఓకే, ఒక ఇంజెక్షనే కదా తీసేసుకుంటాం, 6 లక్షలు. బట్ మళ్ళీ 6 మంత్స్కో 1 ఇయర్కో ఇంకొకసారి వేయాల్సి వస్తుంది. అలా వేసుకుంటే కనుక ఈ డిసీజ్ మళ్ళీ ఫ్యూచర్లో తిరిగి రాదు అంటే కనుక వేసుకోవడానికి అందరు రెడీగా ఉన్నారు. కానీ అంత కాస్ట్లీ ఇంజెక్షన్సే కాకుండా మనకి ఓరల్గా కూడా తగిన మోతాదులో డిసీజ్ని తగ్గించగలిగేవి అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఐడెంటిఫై చేయాలి, ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా ఈ పర్సన్కి ఏది పెడితే బెటర్ అనేది ఒక ఎక్స్పర్ట్ న్యూరాలజిస్టే డిసైడ్ చేయాలి. ఆ ట్రీట్మెంట్ కనుక వాడుకుంటూ ఉంటే కొన్ని ఇయర్స్ తర్వాత మెడిసిన్స్ విత్డ్రా చేసేసే అవకాశం ఉంది. అంటే పేషెంట్స్ కూడా దాన్ని చాలా డిసిప్లిన్గా వాడాలి కంపల్సరీగా. సో ఆ డిసిప్లిన్ ఉండాలి. రెగ్యులర్గా మనం మెడిసిన్ని వాడడాన్ని కంప్లయన్స్ అంటాం. సో ఆ కంప్లయన్స్ కనుక కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మళ్ళీ రిలాప్సెస్ రాకుండా ఉంటాయి. మేడం, మీరు చదువుకున్నప్పుడు అయితే మీరు రీసెర్చ్ చేస్తున్న టైంకి ఇప్పటికీ మేబీ ఒక 20 years డౌన్ ద లైన్ చాలా చేంజెస్ అయిపోయినాయి కదా ట్రీట్మెంట్ ప్రొసీజర్స్, ఇంజెక్షన్స్. డెఫినెట్గా ఇప్పుడున్న పేషెంట్స్కి మేడం మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే కాన్ఫిడెన్స్ ఇవ్వాలనుకుంటారు ఒకవేళ అది వస్తే అయిపోయింది మన జీవితం అనుకునే వారికి? ఒకప్పుడు ఏంటంటే క్యాన్సర్ వస్తే ఇంక చనిపోవడం తప్పితే వేరే మార్గం లేదన్న పరిస్థితి. అలానే ఇప్పుడు మల్టిపుల్ స్క్లీరోసిస్ కావచ్చు, స్ట్రోక్ కావచ్చు, రకరకాల న్యూరో సమస్యలకు కూడా ఒకప్పుడు అందరు నన్ను హేళన చేసేవాళ్ళు. ఏంటి న్యూరాలజీ చదువుతావా, అందులో నువ్వేం ట్రీట్మెంట్ చేస్తావని, చాలా జబ్బులకి మందే లేదు కదా అని అనేవారు. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. 90% ఆఫ్ ద డిసీజెస్కి మందులు ఉన్నాయి, ట్రీట్మెంట్ చేయగలం. చాలా జబ్బులకి మనం ప్రివెన్షన్ కూడా ఫాలో చేయగలుగుతాం. సో ఈ మల్టిపుల్ స్క్లీరోసిస్ అనేది ముఖ్యంగా యంగ్ ఏజ్ వాళ్ళల్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ మంచిగా మనం నిలబడి ఫ్యామిలీని సపోర్ట్ చేయాల్సిన సమయంలో ఇది అటాక్ చేస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఎవరికన్నా కనుక ఇది డయాగ్నోజ్ అయితే నిరాశ పడకూడదు. వెంబడే ఎక్స్పర్ట్ న్యూరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ చెప్పినట్లు ఫాలో అయితే రిలాప్సెస్ రాకుండా ఉంటాయి. అండ్ ఒకవేళ వచ్చినా ఇమ్మీడియట్గా వాటిని ఐడెంటిఫై చేసి అక్కడికక్కడే మనం ఫైర్ని ఎలాగైతే ఎక్స్టింగ్విష్ చేసేస్తామో అలా దాన్ని కంట్రోల్ చేసేస్తాం. సో డ్యామేజ్ తొందరగా కంట్రోల్ చేస్తే అది పర్మనెంట్ డ్యామేజ్ కింద మిగలకుండా రికవర్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో ఎర్లీగా ఐడెంటిఫై చేయడం, వెంబడే కన్సల్ట్ అవ్వడం, ట్రీట్మెంట్ ప్రాపర్గా ఫాలో కావడం, ఈ 3 steps ఫాలో అయితే కనుక వాళ్ళకి ఇంకా తిరుగుండదు. వాళ్ళు లైఫ్లో అనుకున్న ప్రతిదీ అచీవ్ చేయగలుగుతారు. మేడం, ఇది జెనెటికా మేడం మల్టిపుల్ స్క్లెరోసిస్? చాలా తక్కువ కేసెస్లో అది జెనెటిక్గా చూస్తూ ఉంటాము. బట్ 99% ఆఫ్ ద టైమ్స్ స్పొరాడిక్గానే వస్తుంది. అది ఎవరిలో వస్తుంది అనేది చెప్పడం కష్టం. ఓకే మేడం, ఇప్పుడు మనకు వర్క్ కల్చర్ మారిపోయింది. నైట్లో నిద్రపోవాల్సింది నైట్లో పని చేస్తున్నారు, దినంలో దే ఆర్ స్లీపింగ్. సో ఇట్లాంటి వాళ్ళ మీద ఏమన్నా ప్రభావం ఉంటుందా మేడం ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ వచ్చే ఏమన్నా సూచనలు? సో మనకి ఏదైతే స్ట్రెస్ ఎక్కువ అవుతుందో, స్ట్రెస్ రిలేటెడ్ నర్వ్స్ మీద ఉన్న స్ట్రెయిన్ ఎక్కువ అవుతుందో, అండ్ మూడోది ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది మారిపోతాయి అక్కడ. సో హైపర్ ఇమ్యూనిటీ లేదా లో ఇమ్యూనిటీ ఇలా రావటము, కొన్ని రకాలు తెలియకుండానే ఇన్ఫెక్షన్స్కి తరచుగా ఎక్స్పోజ్ అవ్వటంతో కూడా ఇమ్యూనిటీలో డిస్టర్బెన్సెస్ వస్తాయి. తెలియకుండా కొంతమంది డ్రగ్స్ వాడటం, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ లాంటివి చేయటం, వీటి ద్వారా కూడా బాడీలో అనుకోని మార్పులన్నీ వస్తూ ఉంటాయి. ఈ మ్యూటేషన్స్, ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మల్టిపుల్ స్క్లీరోసిస్ని ట్రిగ్గర్ చేసే అవకాశం ఉంటుంది. సో హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్ స్లీప్ అనేది ఒక కంప్యూటర్ సిస్టమ్కి ఎట్లా అయితే మనం రెస్ట్ ఇవ్వడం ఇంపార్టెంటో, మన బాడీకి, మన బ్రెయిన్కి, నర్వస్ సిస్టమ్కి కూడా స్లీప్ అనేది ఒక రిజువినేటింగ్ మెకానిజం. అది మనం గనక సరిగా ఇవ్వకపోతే డెఫినెట్గా దాని సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్లో మనం చూస్తాం. హార్ట్ మీద, లంగ్స్, లివరు, కిడ్నీ, ఇట్లా రకరకాల ఆర్గన్స్ మీద ఎలాగైతే ఆల్కహాల్, స్మోకింగ్ యొక్క డిస్క్రిప్షన్ చెప్తూ వచ్చారో, స్లీప్ అండ్ స్ట్రెస్ యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో బ్రెయిన్ మీద డైరెక్ట్గా కొడుతుంది. సో బ్రెయిన్ని కాపాడుకోవాలి అనుకుంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం,
ప్రాపర్ స్లీప్ ఇవ్వడం, ఈ రెండు ఫాలో అయితే కనుక చాలా డిసీజెస్ ఇంక్లూడింగ్ డిమెన్షియా, న్యూరోడీజనరేటివ్ డిసీజెస్ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఈ వ్యాధి మాకు రాదు, మేమంతా హెల్తీగా ఉన్నాం, కొంతమంది మిత్లో ఉంటారు మేడం. అసలు ఇట్లాంటిది మాకు వచ్చే ప్రసక్తే మా ఇంట వంట లేదు, మా ఫ్యామిలీస్లో ఎవరికి లేదు. మేబీ కొంచెం స్టిగ్మా కూడా ఎదుర్కోవచ్చు, మేబీ దాంతో కూడా చెప్పలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకు మీరేం చెప్తారు? మల్టిపుల్ స్క్లీరోసిస్ అనేది ఒక స్టిగ్మా తీసుకోవాల్సిన విషయం కాదు. నాకు రాదేమో, నాకు రావడానికి అవకాశం లేదు అనుకోవడానికి కూడా అసలు ఇది ఎవరికి వస్తుంది అనేది ఎవరని చెప్పలేము. ఈవెన్ టుడే హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్ లాంటివి కూడా ఎవరికి ఎందుకు వస్తాయో చెప్పలేము. నేను చాలా అద్భుతంగా డ్రైవ్ చేస్తాను అనుకునే వాళ్ళకు కూడా ఈ రోజున యాక్సిడెంట్లు అవుతున్నాయి. అది మన తప్ప ఇంకొకళ్ళ తప్ప అనేది ఏం చెప్పలేము అలాగా. సో ఇప్పుడు ఒక చెట్టు తీసుకున్నాం అనుకోండి, అన్ని పళ్ళు ఒకేలాగా ఉంటాయా? అదేంటి అది అద్భుతమైన చెట్టు, దానిలో ఎలాగ పుచ్చిపోయిన పండు వస్తుంది అనడానికి లేదు. మా ఫ్యామిలీలో ఎవ్వరికీ లేదు, నా ఒక్కళ్ళకి ఎలాగ వస్తుంది. ఈవెన్ జెనెటిక్ డిసీజెస్ కూడా అందరూ మమ్మల్ని ఇదే క్వశ్చన్ అడుగుతారు, మా ఫ్యామిలీలో ఎవ్వరికీ లేని నాకు ఎట్లా వస్తుంది, అసలు అది ఫిట్స్ కాదేమో, మీరు రాంగ్గా డయాగ్నోస్ చేస్తున్నారు, మా ఫ్యామిలీలో ఎవరికి ఫిట్స్ లేవు అని వాదిస్తారు. ఫ్యామిలీలో అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. ఈవెన్ జెనెటిక్ డిసీజెస్లో కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి క్యారీ అయ్యేవి చాలా తక్కువ. సేమ్ అదేవిధంగా మల్టిపుల్ స్క్లీరోసిస్ కూడా ఎవరి నుంచో మనకి రాదు, ఎవరిలో వాళ్ళకే ఆ మ్యూటేషన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో వస్తే గనక దాన్ని ఏదో నాకు పెద్ద జబ్బు వచ్చేసిందని భయం పడకూడదు. అలాగని అది మళ్ళా ఏం రాదులే, 4 రోజులు మందులు వాడితే చాలే అన్న నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి. టెన్షన్ పడకుండా దానికి సంబంధించిన ప్రాపర్ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్, ట్రీట్మెంట్ తీసుకోగలిగితే చాలు. ఫుడ్ ఏమైనా ఇంపాక్ట్ చేస్తుందా మేడం? ఈ ఫుడ్ తీసుకుంటే మనకు బాగుంటుంది? మల్టిపుల్ స్క్లీరోసిస్కి ఫుడ్కి యాజ్ సచ్ అంత రిలేషన్ ఉండదండి. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ డెఫినెట్గా కొంతవరకు ఆ ఎపిసోడ్స్ అండ్ రిలాప్సెస్ని వర్సెన్ చేసే అవకాశం ఉంటుంది. వేరాజ్ టెంపరేచర్ ఒక ఎఫెక్ట్ చూపిస్తుంది. సో బాగా హాట్గా ఉండే క్లైమేట్లోకి వెళ్ళడం, లేదా హాట్ వాటర్ తోటి విపరీతంగా స్నానం చేయడం, ఒక్కొక్కసారి ఫీవర్ వచ్చినా కూడా ఈ రిలాప్సెస్ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళు వ్యాక్సినేషన్స్ తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని, లైవ్ వ్యాక్సిన్స్ కాకుండా వేరే కొన్ని వ్యాక్సిన్స్ టైప్స్ ఉంటాయి, అవి కన్సల్ట్ అయ్యి ఫిజిషియన్ని కానీ ఇన్ఫెక్షస్ ఎక్స్పర్ట్ని కానీ దాన్ని బట్టి తీసుకోవటం అనేది ఇంపార్టెంట్. మేడం, వరల్డ్ స్క్లెరోసిస్ డే సందర్భంగా ఒక 5 టిప్స్ చెప్పండి మేడం, కెన్ ఫాలో ఉన్న వాళ్ళు, లేకపోతే దాన్ని బారిన పడకుండా ఉండాలి. వరల్డ్ మల్టిపుల్ స్క్లీరోసిస్ డే అనేది ఇలాంటివి సెలబ్రేట్ చేసుకోవడానికి కాదు, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి తయారు చేసాం. ఫస్ట్ థింగ్, మీరు ఒక డిసీజ్ గురించి ఇవాళ అవగాహన తెలుసుకోండి. మల్టిపుల్ స్క్లీరోసిస్ అంటే ఏంటి? అదొక ఆటో ఇమ్యూన్ డిసీజ్, బ్రెయిన్లోని నర్వ్స్ని, స్పైనల్ కార్డ్లోని నర్వ్స్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. 2, ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. 3, ఎవరికన్నా కనుక ఈ నరాల సమస్యలు అనిపిస్తున్నాయంటే ఒక ఎక్స్పర్ట్ న్యూరాలజిస్ట్ని కలవడం అనేది ఇంపార్టెంట్ అనే విషయం గమనించండి. 4th పాయింట్, ఎవరికన్నా మల్టిపుల్ స్క్లెరోసిస్ ఉంది అని నిర్ధారణ జరిగితే ట్రీట్మెంట్ కరెక్ట్గా వాడటం, రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటున్నారా లేదా అనేది తరచుగా అబ్జర్వ్ చేయండి. 5th పాయింట్, మీకు వచ్చింది అని బెంగపడొద్దు, వస్తుందేమోనని భయపడొద్దు. మేడం, హోప్స్ వదులుకొని మీ దగ్గరకు వచ్చి రికవర్డ్ అండ్ గాన్ బ్యాక్ టు దేర్ రొటీన్ వర్క్ అనండి ఏదన్నా, సో దట్ టు మోటివేట్ పేషెంట్స్. ఇందాక మీకు ఒక అమ్మాయికి చూపు పోయిందని చెప్పాను, అలాగా 2 కళ్ళలోనూ చూపు పోయి మనం ట్రీట్మెంట్ చేసుకొని విదిన్ 3 days చూపు అంతా వెనక్కి వచ్చి తను మళ్ళీ వెళ్ళి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్న అమ్మాయి కూడా ఉంది. అలాగా బోలెడు సక్సెస్ కేసెస్. ఇప్పటిదాకా మల్టిపుల్ స్క్లీరోసిస్ వల్ల చనిపోయిన పేషెంట్ అంటూ ఎవ్వరు లేరు. సో ఇది ట్రీట్మెంట్ ఇవ్వగలిగిన జబ్బు, మంచిగా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వగలిగిన డిసీజ్ అన్నమాట. రికవరీ కూడా 90 to 95% ఛాన్సెస్. ఒక పేషెంట్ అయితే నాకు ఫారిన్ కంట్రీ నుంచి వచ్చారు. సో ఆవిడ ప్రతి నెల అదృష్టం కొద్దీ వాళ్ళ ఆఫీస్ ఇన్సూరెన్స్ కవర్ చేసేది, ఒక వెరైటీ ఆఫ్ ఇంజెక్షన్ తీసుకునేవారు. 1 lakh కాస్ట్ అవుతుంది అది. కానీ ఆవిడ ఆ ఇంజెక్షన్ మీద ఆల్రెడీ 25 years నుంచి ఉన్నారు. సో ఆవిడకి ఆ ఇంజెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీలు, పెళ్ళి, డెలివరీలు అయిపోయి ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా కాలేజ్కి వెళ్ళే వయసులోకి వచ్చేసారు. సో ఆవిడ ఈ రోజుకి 5000 మినిమం స్టెప్స్ వేస్తారు ఎవ్రీడే.
ఒక్కొక్కసారి 5K మ్యారథాన్ ఇవి జరుగుతుంటే రన్ వాటిలో కూడా పార్టిసిపేట్ చేసి నాకు ఫొటోస్ పంపిస్తుంటారు. అలాగే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది తనకి ఎంబీబీఎస్లో డయాగ్నోజ్ అయింది. తను మాతో పాటు ఎంబీబీఎస్ చదివింది, తర్వాత ఎండీ చదివింది, తర్వాత డిఎం న్యూరాలజీ కూడా చేసింది. నౌ షీ ఈజ్ ఆల్సో ఎ ప్రాక్టీసింగ్ న్యూరాలజిస్ట్. దీని నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది కేవలం ఒక చిన్న డిసీజ్ మాత్రమే. అది కనుక నెగ్లెక్ట్ చేస్తే మనం ఖచ్చితంగా బాడీలోని కొన్ని పార్ట్స్ని కోల్పోవాల్సిన అవకాశం వస్తుంది. బట్ ట్రీట్మెంట్ చేసుకుంటే లైఫ్లో యాజ్ నార్మల్ యాజ్ పాసిబుల్ ఉండడానికి కూడా అవకాశం ఉంది. సో ఎలా మారుతుంది అది అనేది మీ చేతుల్లోనే ఉంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ సో యూ ఇది సో మచ్. వరల్డ్ స్క్లెరోసిస్ డే సందర్భంగా మనం చూసుకుంటే ఆ వ్యాధి వస్తుందేమో అని భయపడొద్దు అని డాక్టర్ చెప్తున్నారు. అంతేకాని వస్తే దాన్ని నెగ్లెక్ట్ కూడా చేయకూడదని తను స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళకైనా వచ్చినా కూడా దానికి సంబంధిత ట్రీట్మెంట్, సరిగైన డయాగ్నోసిస్ ఇవన్నీ చేసుకుంటే లైఫ్ నార్మల్ పర్సన్స్ ఎలా లీడ్ చేస్తున్నారో అలానే లీడ్ చేయొచ్చు, వాళ్ళు అనుకునేవి కూడా సాధించవచ్చు జీవితంలో అని మేడం వాళ్ళ యొక్క ప్రాక్టీస్లో వచ్చే పేషెన్స్ ఎక్స్పీరియన్స్ ద్వారా మనకు స్పష్టం చేస్తారు. సో ఇది ఈ వీడియోలో మనం వరల్డ్ స్క్లెరోసిస్ డే సందర్భంగా తెలుసుకున్న విషయాలు. మరో వీడియోలో మరిన్ని హెల్త్ విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అంతవరకు సెలవు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.